రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్. అదేంటిది నాకు చెప్పలేదు వీడు. ఒకసారి చూద్దాం, అడిగి చూద్దాం. రాని అడు. ఎక్కడికి వెళ్ళారా? క్రికెట్కి వెళ్ళి వస్తున్నావు బాబు. రేపు రిజల్ట్ అంట. రేపు అంటున్నారు బాబు. అది ఎందుకు చెప్పలేదు నాకు? నాకు ఇప్పుడే తెలిసి. ఎన్ని మార్కులు వస్తాయి? ఏంటి అలా చూస్తున్నావు? సరే సరే, ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, ఇల్లు పైన ఉన్నారు, ఇల్లు. సరే, ఒక్క మార్కు రాని రేపు చెప్తాను. ఒక్క మార్కు రాని రేపు చెప్తాను. ఈడేంట్రా ధర్మిగాడు డల్గా ఉన్నాడు? ఏరా ధర్మి నల్గొన్నా? నీకేముండరా, ఇబ్బంది లేకుండా మార్కులు వస్తాయి, నాకేం వస్తాయి. వీడు చూడరా అంత ప్రశాంతంగా ఉన్నాడు. నీకేం పోయిందిరా, తక్కువ మార్కులు వస్తే అంటరా మా బావ చంపేసేది. బాయ్రా బాయ్రా. ఊరే నాకెందుకో ధర్మిగాడి మీద డౌట్ ఉందిరా. నిజమేరా. ధర్మి పడుతున్నాయంట. మార్కులు రాని చెప్తాను. చెప్పలేదు నాకు. ఏమైందిరా? ఏం లేదురా. టెన్షన్ పడలేరా, రేపు చూసుకుందాం. ఏం చేస్తాను నీకు అర్థమవుతుందా? రేపు ఏదైతే చూసుకుందాంరా. టెన్షన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అని చావబోతావా? మీ రిజల్ట్ వచ్చేసాయంట్రా. నాకు తెలుసులేరా. మా బాగా ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. చెప్పావా? అది నీకు తెలియదేట్రా? నీకు చెప్పావా? 10th క్లాస్ మంచి మార్క్ తో పాస్ అయిపోయావరా, కంగ్రాచులేషన్స్. అవునా, థ్యాంక్ యూ బావా. సరే సరే, తర్వాత చేస్తాను బాబా. అమ్మయ్యా, చాలు, మంచి మార్కులతో పాస్ అయిపోయాం. ఈ వీడియో ఎందుకు తీసామో తెలుసా నీకు? కేవలం 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఉద్దేశించి తీసాం. పాస్ ఆర్ ఫెయిల్, దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. ఈ యొక్క ఎగ్జామ్ వల్ల మీ యొక్క భవిష్యత్తు అనేది మారిపోదు, డిసైడ్ చేయదు. ఏదైనా మీ లైఫ్ లో చేసినప్పుడు మీ పేరెంట్స్ దృష్టి పెట్టుకుని ఆ పని చేయండి.